ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులు, మనందరి గురువులు పెద్దలు నాకు కాంగ్రెస్ శ్రీనివాస్ గారు ఇవాళ మనందరి నాయకులు ప్రధాన పవన్ కళ్యాణ్ గారి జన్మదినం ఇచ్చేందుకు కాలంలో పెద్దలు డాక్టర్ కాంగ్రెస్ శ్రీనివాస్ గారు. ఎందుకంటే మొన్నే ఎన్నికల ముందు తెలిసింది, కానీ మన కైకలూరు నియోజకవర్గ ప్రజలకి ఎప్పటి నుండో తెలుసు. తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ మూడు కలిసి వస్తాయని. ఇవాళ మనం సంవత్సరాల కాలంగా ఎలక్షన్ జరిగిన కాడి నుంచి మనందరం కలిసి ఉంటున్నాం. కానీ 2019 ఎన్నికలు అయిపోయిన దగ్గర నుంచి కూడా మనందరం కూడా ఏ సమస్య వచ్చినా ఆయన మన కోడి పెట్టగల పిల్లలు ఏ రకంగా పెట్టుకుని కాపాడుకుంటాయో ఆ రకంగా మనందరం కాపాడుకుంటూ వచ్చాడు. ఆ కాపాడుకున్న రక్షణ మనం చూపించి మన ఒక రాక్షసుని అంతమంది సైనికులు ఎంత యుద్ధంలో ఎంత బాగా పనిచేస్తామో మన మూడు పార్టీల నాయకులందరూ కూడా అంతే విధంగా పనిచేసి సుమారు 40,000 చిరుకు మెజార్టీ ఇచ్చాం. ఆయన రుణం మనం తీసుకోవడం కాదు, మనందరం కూడా ఆయన రుణం తీసుకోవాలి. ఎందుకంటే ఇవాళ ఆయన లేకపోతే మన కైకలూరు నియోజకవర్గంలో 5 సంవత్సరాల పాటు మన అందరూ అనాథైపోయిన మనందరికీ తెలుసు. అదేవిధంగా మనందరం కూడా జనసేన ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కైకలూరు నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా అభినందిస్తారు, చిరంజీవి గారిని ఏ రకంగా అభినందిస్తారు, దానికి డ్యూటీగా డాక్టర్ కాంగ్రెస్ శ్రీనివాస్ గారిని అదేవిధంగా కమ్యూనిటీ గారిని కూడా అభినందిస్తాను తెలియజేసుకుంటూ, ఎంతో లేట్ అయినా కానీ ఈ కార్యక్రమానికి పెద్ద డాక్టర్ కాంగ్రెస్ శ్రీనివాస్ గారిని మాట్లాడాల్సిన కోరుతా ఉన్నాను. ఒక మంచి వ్యక్తికి ఒక మంచి కార్యక్రమం. రక్తదానం అంటే ప్రాణదానం. ప్రాణం ఎక్కడ వేరే ఉండదు. రక్తం నుంచే ప్రాణం వస్తుంది. ఆక్సిజన్ ప్రాణవాయువు అంటే అది. అంతకన్నా గొప్ప దానం లేదు. ఆ కార్యక్రమం పెట్టినందుకు నిర్వాహకుల్ని, ఇక్కడ ఉన్న పెద్దల్ని, ప్రత్యేకంగా బాబీని అందరినీ, ఎందుకంటే బాబీ ఆర్గనైజ్ చేశారు. వాడు ఇందులో ఎవరిది రూపాయి, నాకేం రూపాయి ఖర్చు వచ్చి ఇంత బాగా చేస్తాను మనం అభినందిస్తే ఇంకా 10 మంది కలిసి పని చేస్తారు. వాళ్ళతో చాలా మంది దాంతో పాటు పాట ఉండొచ్చు. నేను ఎందుకు చెప్తానంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన చేసిన త్యాగాలకి, ఆయన చేసిన పోరాటాలకి ఇవాళ ప్రజలు ఆయనకు అభిమానం చూపిస్తారు. ఆయన ఈ రాష్ట్రంలో 2వ స్వాతంత్రం వస్తానికి మూల విరాట్ పాల్పడ్డారు. అది బీజేపీ తెలుగుదేశం ఆయన పట్ల. కానీ ఇద్దరిని కూర్చోబెట్టి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రతినిధి, దేశంలో బీజేపీ ఇద్దరిని కలిపి తను తగ్గి అపోజిషన్ డివైడ్ అవ్వకుండా ఈ అధికారాన్ని తీసుకొచ్చారు. 2వ స్వాతంత్రం తీసుకొచ్చారు. వీళ్ళందరూ హీరోలే సినిమాల్లో. నిజ జీవితంలో హీరో అంటే నేను ఎప్పుడు చెబుతా పవన్ కళ్యాణ్ గారు మాత్రం. ఎందుకు చెబుతానంటే ఎన్ని కష్టాలు పడ్డాడు ఆయన. సినిమా ఆయన పార్టీని ఎలా పోషిస్తారు? ఆయనకి ఏమో తాతమొత్తాలు ఇచ్చిన ఆస్తి సినిమాల్లో వచ్చే రెన్యూమరేషన్ లో పోషిస్తారు. ఆ సినిమా చేస్తే తహసీల్దార్లు పెట్టి టికెట్లు అందిస్తారా? మిగిలిన ఎంతైనా అమ్ముకోవచ్చు, 500, 700. ఆయన సినిమా మాత్రం 7 రూపాయలు, 10 రూపాయలు, నేలంతా 2 రూపాయలు, 5 రూపాయలు, 5, 10, 15 ఏంటి? ప్రజల కోసమే చేశారు. ఆయన ఇబ్బంది పెట్టాలని చేశారు. అవశ్యాస్తం వస్తే రానురా జగేపేటలో దగ్గర రోడ్డు మీద పడుకున్నారు. వైజాగ్ వెళ్తే హోటల్లో అరెస్ట్ చేశారు. హోటల్ అరెస్ట్. ఆ స్థాయి నాయకులు ఎంత అవమానాలు చేశారు. ఎన్ని ఆయనలో ఉన్న గొప్పతనం. ప్రతి వాళ్ళలో వీక్నెస్ ఏయో చెడు ఉంటుంది. అందరికీ ఉంటుంది. చెడు లేని మానవుడు ఉన్నాడు, ఎంతో కొంత ఉంటుంది. ఆయన గురించి ఏయో ఆయన మంచి అవన్నీ చెప్పకుండా ఏ పెళ్లి అది వ్యక్తిగతంగా మనకు అనవసరం కదా. ప్రజాజీవితంలో ఆయన కడిగి ముచ్చులాగా ఉన్నాడు. అట్లాంటి ఆయన్ని పట్టుకుని అందరిలో ఎన్ని పోస్టర్లు వేసి పంపించారో నాకు తెలుసు. పవన్ కళ్యాణ్ గారు ఈ చంద్రబాబుని, లోకేష్ వీళ్ళందరినీ ఈ మోసేవాళ్ళలాగా ఏంటి ఆయన స్థాయికి ఎంత అవమానం చేశారు. అసలు పోస్టర్లు ఎక్కడ వేశారు? ఇక్కడ కైకలూరులో స్పెషల్ గా ప్రజాప్రతినిధులు కూడా ఆ ఫోటోలో ఉన్నారు. ప్రజలు ఏమనుకుంటారో ఆలోచించరా? పయ్యా ఏం చెప్తే అంతే. అంతేగాని అంత గొప్ప వ్యక్తిని కొన్ని చోట్ల నాకు తెలుసు భుజంపట్నంలో పోస్టర్స్ ఇచ్చేసారు. చేస్తే పోస్టర్లకి మళ్ళీ పోలీసులు కాలేజ్ ఎక్కడ తీస్తారో ఇచ్చేసేవారు. లేకపోతే పోలీసులు పోస్టర్లకి పోలీసులు కాపులా పెట్టుకున్నారు. ఇదా ప్రజా జీవితంలో నాయకులు చేసిన పని ఇదా? ఆయన అంత గొప్పవాడు కాబట్టే ఇవాళ ఇన్ని గ్రామాల్లో, ఇవాళ 6వ 7వ ప్రోగ్రాం ఇన్ని గ్రామాల్లో ఇంత ఘనంగా ఆయన పుట్టినరోజు ఆయన చేసిన ఆయనకి సంతృప్తి. నేను చేసిన దానికి నాకు ప్రజలిచ్చే గౌరవం. మనకి అట్లాంటి మంచి నాయకుని గౌరవించి ఇంకో 10 మంది వస్తారని నమ్మకం. తప్పకుండా చాలా బాగా చేస్తున్నారు. తప్పకుండా అందరూ ఇప్పుడు పార్టీల గురించి చెప్పారు. 3 పార్టీలు ఎటువంటి ఉద్దేశాలు లేకుండా అందరికీ గౌరవం వస్తా. ప్రతి వాళ్ళు ఎవరి సమస్యలు ఆడే పరిష్కరించుకోవాలి. కాకపోతే నా దగ్గర రావాలి.
తప్పకుండా ఇవాళ మీరు చూస్తున్నారు ఈ నేలల్లో కైకూరు మొలకుండా ఎప్పుడన్నా ఉందా? ఇది వర్షాలు గురించి మొదలలేదు. మీరు ఎంత చూడండి, అన్ని డ్రైన్లు ఎలా చదివారు. డ్రైన్కి ఇంకా ప్రభుత్వం నుంచి 2,70,00,000 ఖర్చు అయితే 30 లక్షలు. మనకి నాటి ఏంటి డ్రైన్లు ఎలా తాగలిగాం అందరూ చిత్తశుద్ధి. అలాగే రోడ్లు రాష్ట్రంలో హైయెస్ట్ 33 కోట్లతో సిసి రోడ్లు వేస్తారు. రాష్ట్రంలో హైయెస్ట్. జనార్దన్ రెడ్డికి రాష్ట్రంలో హైయెస్ట్ ఆర్ఎంపీ రోడ్లు. మనకి చేప చెరువులు వచ్చినా దానివల్ల ఆర్థిక బాగా రోడ్లు మంచిగా ఇబ్బంది వస్తాయి. దానికి బీసీ జనార్దన్ రెడ్డి గారి మినిస్టర్కి 33 కోట్లు ఇస్తే నాకు 40 కోట్లు. నేను ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ఇస్తాను, నాకు ఏం చేస్తాను. ఎందుకు చెప్తానంటే ఎలక్షన్ వరకే రాజకీయాలు, తర్వాత మనం కాపాడుకోవాలి. కానీ ప్రజలకు చేసే దాంట్లో రోడ్లు మంచినీళ్ళు ఒక కులవాళ్ళకు ఒక ప్రాంతానికి లేదు. మీరు చూశారు గత కొద్ది రోజులు కల్లింగ్లో జరిగింది. ఇది దయచేసి వ్యక్తుల మధ్య తగిన తగాదా వ్యక్తుల మధ్య తగాదాగానే చూడండి. అందరూ ఒకే కులం అయితే ఏం చేస్తాం? 2 కులాలు అయితే కులాలు కట్టగడతారా? ఇది పద్ధతి కరెక్ట్ కాదు. తప్పకుండా మనం ప్రజల అమాయకులు అనుకుంటే ఒకరోజు మనం ఒక్కరిని చాలా కాలం చేయొచ్చు, కొంతకాలం అందరినీ ఎలకాలం ఎవరు మోసం చేయరు. అందరూ గుర్తుంచుకుని ఇంత మంచి కార్యక్రమం చేస్తున్న అందరినీ, వచ్చిన అతిథుల్ని ఆహ్వానితులను అందరినీ దయచేసి చివరిగా చెప్పేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఒక పరిణితి చెందిన నాయకుడు. దయచేసి ఆయన్ని ఒక పార్టీకో ఒక కులానికో ఆ చేయమని ఆయన స్థాయిని తగ్గించుకోండి. అందరికీ అన్ని పార్టీలు ఆ సామాజికంలో ఎక్కువ ఉండొచ్చు, కానీ ఆయన అందరికీ అభిమానులు. ఆయన చేస్తాను మంచి పని, మనందరూ ఆయన్ని మనస్ఫూర్తిగా స్వాగతించాలి. తప్పకుండా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరు నమస్కరిస్తున్నాను. హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు. సార్ ఇటు చూడండి సార్. బాబారా రా బాబు మీరే ముందు ఉండాలి. తీసుకోమని రికార్డ్ కొంచెం ముందు నెక్స్ట్ ఫస్ట్ టైం నువ్వురా తినేసా ఫుల్గా నేర్చుకు వచ్చేద్దామని. అది వెనకెళ్ళిపోండి అటు వెళ్ళిపోండి అటు వెళ్ళిపోండి అటు వెళ్ళిపోండి.